భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి వైరా చెరువు అటు లంకాసాగర్ అటు పోతే పాలేరు చెరువులు నింపడం కోసం తీసుకెళ్ళి అక్కడి నుంచి ఆ నీళ్ళని ఆంధ్ర కొంత ఆయా జిల్లాల వరకు ఆయా రిజర్వాయర్లు నింపుకొని ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా ఆ రిజర్వాయర్ నుంచి సాగు చేసుకుంటూ ఉన్నారు. ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి సారవంతమైన భూములు కంప్లీట్గా ఆ భూముల్ని కాలువలు తీసుకొని ఆ భూములు మొత్తం నష్టపోయారు. ఆ రైతులు ఆ నష్టమే కాకుండా అనేక పంటలు పండేటువంటి ఆ పంటలు కూడా నాశనం అయిపోయి అక్కడి నుంచి కాలువలు కొన్ని వేల ఎకరాల్లో నుంచి కాలువ పోయిన పరిస్థితి ఉంది. ఆ ఒక్క కాలువే కాదు, ఇక్కడ ఏ ఇండస్ట్రీ వచ్చినా కూడా ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటు కోలైనా కోల్ పరిస్థితి కోల్ బాయిలు వచ్చేసి ఓపెన్ కాస్టులు పెట్టి సారవంతమైన భూములు మొత్తం కూడా బొగ్గుల కింద పోయిన పరిస్థితి. అంతేకాదు మళ్ళీ ఇక్కడ వచ్చే కేటీపీఎస్ ఈ ప్రాంతంలో వచ్చినప్పుడు వీటీపీఎస్ భద్రాద్రి వీటీపీఎస్ ఒకటి పెట్టారు. ఆ భద్రాద్రి వీటీపీఎస్ కూడా బ్రహ్మాండమైనటువంటి డెల్టా భూముల్ని ఇవాళ సాగులో ఉన్నటువంటి భూములు కూడా నష్టపోయిన పరిస్థితి ఉన్నది. రైతులు ఇక్కడ అగోముకు వచ్చినట్టు పాలవంచుకు వచ్చినట్టయితే కేటీపీఎస్ ఉంది. ఆ కేటీపీఎస్లో కూడా సారవంతమైన భూములన్నీ పోగొట్టుకొని ఇవాళ ఒక్కొక్కళ్ళు పంటలు పండించుకునే పరిస్థితి లేక ఆ ల్యాండ్ లూజర్స్ కింద ఏదో చిన్న ఉద్యోగాలు 1-2 ఇస్తే వాళ్ళు బయటికి వెళ్ళి బతికే పరిస్థితి లేకుండా ఉంది. ఇదేమైనా కాతకుస్తా భూములు ఏమైనా ఉన్నాయంటే వాటికి కూడా ఈ సీతారాం సాగర్ కాలువ నీళ్లు ఒక్క చుక్క కూడా ఒక ఎకరానికి కూడా వచ్చే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఈ లేదు కాబట్టి దీన్ని తప్పకుండా ముగ్గురు మంత్రులు, ఒక మన రెవెన్యూ శాఖ మంత్రి గారు, అటు బట్టి గారు, అటు తుమ్మల నాగేశ్వరరావు గారు అందరూ కలిసి మోటార్లు మొత్తం కూడా ఇవాళ ఓపెన్ చేయడం కోసం వచ్చిన పరిస్థితి. అదే వారు కూడా మంత్రులు కూడా చూడాలి, వారి యొక్క నియోజకవర్గాలు, వారి జిల్లాలు, వారి ప్రాంతాలనే అభివృద్ధి చేసుకోవడం కోసం ప్రయత్నం చేయకుండా ఈ పక్కనే ఉన్నటువంటి జిల్లాని కూడా కాపాడే దానికోసం వారు ప్రయత్నం చేయాలని, చేసే మంచి మనసు వాడికి పుట్టాలి. మంచి మనసుతోని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దాంట్లో వారి భాగస్వాములు కావాలనేది కావాలి. దాంతోపాటుగా ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఎమ్మెల్యే కొననేని సాంబశివరావు గారు సిపిఐ పార్టీ గెలిచి మన అసెంబ్లీలో కూడా మనం పెట్టాడు, అయా మా ప్రాంతం అంతా ఎండిపోయి అగాముకు వచ్చినకు ఉన్నది, మాకు నీళ్లు లేవు, సారవంతమైన భూముల్లో నుంచి మా భూములన్నీ కోల్పోయి మీరు నీళ్లు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది రిజర్వాయర్లకి. ఆ రిజర్వాయర్లో పెట్టి ఆంధ్ర పంపిస్తున్నారు తప్ప అక్కడ ఒక చుక్క కానీ ఒక ఎకరం నీళ్లు, ఒక ఎకరం కూడా పంట భూములు కానీ తాగునీటికి కానీ ఇచ్చే పరిస్థితి కనపడలేదు ఆ కాలువ ద్వారా. అందుకని సీతారాం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని డిజైన్ మార్చేసి ఈ జిల్లాకి నీళ్లు తప్పకుండా ఈ జిల్లాలో ఉన్న సాగుదారులందరికీ కూడా సాగునీరు ఇవ్వాలని చెప్పని మన సాంబశివరావు గారు, కొననేని సాంబశివరావు గారు ఎమ్మెల్యే ప్రపోజల్ పెట్టారు. మంత్రి గారు మీకు కూడా కలిశారు, అన్ని మంత్రులకి 3 మంత్రులు కూడా కలిసి అయ్యా మాకు తప్పకుండా ఇవ్వాలని చెప్పి అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పిన పరిస్థితి ఉన్నది. ఆయనకి మీరు కూడా సపోర్ట్ని అందించి మీరు కూడా వారు చెప్పిన దాన్ని అర్థం చేసుకొని తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగాన్ని బాగు చేసే దానికోసం, వారి పంటలు పండించుకొని వారి కుటుంబాలు బతికే దానికోసం మీరందరూ కూడా ఈ జిల్లాలో మంత్రులుగా 3 మంత్రులు పోయారు. మంత్రులు మీరు తప్పకుండా సాయం చేస్తారని మంచి ఆశతో ఉన్నాం. రైతులుగా నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మన ఏఐకేఎస్ జిల్లా కార్యదర్శి నేను, నా పేరు ముత్యాల ఈశ్వరనాథం. తప్పకుండా ఈ ప్రాంతానికి మేలు చేసేదానికి మంత్రులుగా మీ బాధ్యత మీరు వహిస్తారని ఆశిస్తా ఉన్నాను.